విజువల్స్ ఫీస్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్ ఫీస్ట్. ఒక్కడు కానీ సీట్లో కూర్చోలేదు. 2 సార్లు ప్లే చేసిన ట్రైలరు 7 నిమిషాల్లో తమన్ వచ్చి బీజిఎం అదరగొట్టేసినాడు అంటారు. తమన్ బీజిఎంకి అదరగొట్టేసినారు లెవెల్స్ లోపల థియేటర్లో. ఒక్క 7 నిమిషాల్లో 10 సెకండ్లు కానీ బీజిఎం ఏమి కానీ వినిపిలే. ఏ ఒక్క డైలాగ్ కానీ ఏం వినిపి ఊరికే విజువల్స్ మాత్రం చూసినాము. విజువల్ ఫీస్ట్, పొంగల్ ఫీస్ట్ అని మెన్షన్ చేసినట్టు ట్రైలర్లో. పొంగల్ ఫీస్ట్ కాదు, విజువల్ ఫీస్ట్. ఏంది విఎక్స్ బా హెవీగా చూపించినాడు నా ట్రైలర్ అయితే. ఒకే ఒక మాట ట్రైలర్ చూసి సంక్రాంతికి రేసింగ్లో ఉన్న వాళ్ళంతా వెనక్కి తగ్గితే మంచిది. ఎవరైనా కానీ వెనక్కి తగ్గితే మంచిది. లేదంటే వాళ్ళకి నష్టం వస్తుంది, వీళ్ళకి నష్టం వస్తుంది అంతే. మారుతి కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అందరూ అనిల్ రావిపూడి అంటున్నారు. మారుతి ఒకవేళ దింపితే కామెడీలోకి దింపితే ఊపేస్తాడు. రాజా సాబ్ ట్రైలర్ నా ఫస్ట్ థింగ్ ఇలాంటి ట్రైలర్ అంటే కట్ చేయడం కూడా ఒక 60 పిక్చర్లో నేను ఇంతవరకు చూడాల. ఒక హైప్ అనేది క్రియేట్ చేసినాడు మారుతి. నిజంగా ఆయనకి చిన్న సజెషన్, ఒకవేళ నేను ఇవ్వాలనుకుంటే ఇంకా 2 months టైం ఉంది. ఒకవేళ ఏదైనా సీజీ వర్క్ ఏదన్నా ఒకవేళ చూసుకున్నట్లయితే దాన్ని కొంచెము క్లియర్ చేసుకుంటే కన్నా అసలు ఇండియన్ హిస్టరీలోనే ఇలాంటి మూవీ మనం చూడము, హర్రర్ మూవీ చూడము. ఆ లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్, విజువల్స్ అస్సలు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేనా. బాహుబలి సినిమాతో ఒక యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రభాస్ రాజ్ అన్న. హర్రర్ని కూడా ఒక ప్రపంచానికి పరిచయం చేస్తాడు ఖచ్చితంగా ఈ సినిమాతో, రాజా సాబ్తో. ఈ జోనర్ కూడా మేము కొట్టగలము. ఈ జోనర్ కూడా మేము కొట్టగలము. హర్రర్ సినిమా కూడా మేము ప్రపంచానికి పరిచయం చేయగలము అనేటువంటి విధంగా తీసినాడు డైరెక్టర్ కూడా. బాహుబలిని ఖచ్చితంగా భయపడ్డో, డైరెక్టర్ మాత్రం ఈ సినిమాలో భయపెట్టినాడు. ప్రభాస్ని కూడా భయపెట్టాడు, అన్నను కూడా భయపెట్టాడు ఈ సినిమాలో. ఒక్కో విజువల్స్, సినిమా క్లారిటీ అయితే, సినిమా క్లారిటీ విషయానికి వస్తే భారీగా చూపించినాడు అన్న. క్లారిటీ, సినిమా క్లారిటీ కానీ ఆ విజువల్స్, లుక్స్ అయితే ఫుల్ అసలు ఫ్యాన్స్కి ఫుల్ మసాలా. ఇదైతే తమ్మని గురించి అయితే ఇంకా చెప్పే పనిలే. నిన్ననే బ్లడ్ వచ్చింది లోపల మొత్తం, ఇంకా టించర్ అంతా అట్లే ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం లీక్ అవుతుందేమో నైట్ కానీ ఈ మ్యూజిక్ విని. ట్రైలర్కి మాత్రమే, ట్రైలర్ అట్లుంటుంది సినిమా. ఇప్పటి వరకు ఓజీ ఫీవర్ ఉండింది, ఇంకా రాజా సాబ్ ఫీవర్ ఖచ్చితంగా మొదలవుతుంది. ట్రైలర్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఓజీ ఫీవర్ అయిపోయా ఈ రోజుతో. ట్రైలర్ రాజా సాబ్ ట్రైలర్తో రాజా సాబ్ ఫీవర్ ఖచ్చితంగా మొదలవుతుంది. ఒక్కో లుక్స్ ఉన్నాయినా, కోహినూరు వజ్రంనా ఒక్కో లుక్స్ అల్లా చూపించిన లుక్స్ భయంకరంగా ఉన్నాయి. ప్రభాస్ లుక్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కోహినూరు వజ్రం ఉన్నట్టు ఉన్నాయి ఒక్కో లుక్స్, భయంకరంగా ఉన్నాయి నా లుక్స్ మాత్రము. భలే కొడతాడు ఈ సినిమా మాత్రం. ఖచ్చితంగా 2000 కోట్లు 100% వస్తుంది. హర్రర్ మూవీతో కొట్టి చూపిస్తాడు 100%. ఇది కొట్టి చూపిస్తాడు ఖచ్చితంగా. ఒక యుద్ధాన్నే చేసినాడు, ఒక యుద్ధంతో ప్రపంచాన్ని పరిచయం చేసినాడు. హర్రర్తో కూడా ప్రపంచాన్ని మళ్ళీ 4 దిక్కులా తిప్పిస్తాడు హర్రర్ మూవీతో ఖచ్చితంగా ప్రభాస్ అన్న. ఇది మాత్రం 100% గ్యారంటీ, రాసుకోండి. మారుతి ఒకవేళ దింపితే కామెడీలోకి దింపితే ఊపేస్తాడు. నానిది సినిమా ఒకటి ఉంది, ఆ సినిమాలో ఎట్లా చూపించినాడు, దాంట్లో 50% చూపించిన దీనికి రాజా సాబ్కి. చెప్తాను నా కదా, అనిల్ రావిపూడి కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కాదు స్వామి. విజువల్ ఫీస్ట్ ఇది. హర్రర్ జానర్లో కొత్త రికార్డ్ సృష్టిస్తారు రాజా సాబ్. బాలీవుడ్లో బాగా ఆదరిస్తున్నారు. స్త్రీ అవి యూనివర్స్ వస్తా ఉంది. బాలీవుడ్ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు దీనికి. ఒక్కటే మాట చెప్తాను, హారర్ జానర్లో రికార్డ్స్ పెడతా ఉన్నాము, కొత్తగా పెడతా ఉన్నాము. ఇంకోటి హీరో పెట్టలే ఇంతవరకు హారర్ జోనర్లో. హారర్ జోనర్ అనేదే కాదు, ఏ జోనర్ అన్నా భయపడతారు, చాలా మంది భయపడతారు తీసేకి. ప్రభాస్ ఒక్కడే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు ఫ్యాన్స్ కోసము. ప్రతి సినిమా ఎక్స్పెరిమెంట్తోనే వస్తున్నారు. బాగుంటుందా లేదా అని పక్కన పెట్టేస్తే ప్రతిదీ హెవీ. నా విజువల్ ఫీస్ట్ నేను చెప్తాను కదా, 7 నిమిషాలు 2 సార్లు ప్లే చేసిన ట్రైలరు. 7 నిమిషాల్లో 10 seconds కానీ బీజిఎం కానీ ఏం వినిపించలేదు. ప్రభాస్ని స్క్రీన్ పైన చూసినాము, ఎగిరినాము అంతేనా. డైలాగ్ కానీ వినిపించలేదు. విఎఫ్ఎక్స్ ఏంది స్వామి, రాజా చిన్న సినిమా అని చెప్పి ఇంత గ్రాండ్గా చూపించినాడు. ట్రైలర్ కాదు ఇది, రాజా సాబ్ డైవింగ్ ఇంటూ రాజా సాబ్ వరల్డ్. దీనికి టైటిల్ పెట్టాల్సిందే. ట్రైలర్ అని చెప్పినారు కానీ డైవింగ్ ఇంటూ రాజా సాబ్ వరల్డ్.
భలే చూపించినాడు నా మారుతికి చెప్తాను ట్వీట్ వేసినాడు పొద్దున్నేనో ఆఫ్టర్నూన్ వేసినాడు మీరు దీనికే ఇట్లా చూసి అయిపోతున్న ట్రైలర్ చూసి సస్పెన్స్ ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ట్వీట్ వేసినారు అంతా దాపెట్టుకోండి రాజా సాబ్కి చింపేస్తాం అంతే ఒకే ఒక మాట విజువల్ ఫీస్ట్ ఇంకా దీనికి మించి ఏం చెప్పేది లేదు నా రేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చిన్న హీరోలుగా నవీన్ పోలి శెట్టి వాళ్ళంతా ఉన్నారు వెనక్కి తగ్గితే మంచిది లేదంటే నష్టాలు తప్పదు ఇదైతే నా ఏంటి నాది అసలు నాకు ఒకప్పుడు చిన్నప్పుడు ఉండింది కోరిక ఏంటి హర్రర్ పిక్చర్స్లో ఎప్పుడు ఎంత సాధారణ హీరో అప్పుడప్పుడు వచ్చిన హీరోలో లేదా అట్లా ఉంటారు ఓ బిగ్గెస్ట్ స్టార్స్ ఉండరే అని ఒక ఆలోచన ఉండేది బా ప్రభాస్ గారు దాన్ని బ్రేక్ చేసినారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనా ఏదో ఇంతకుముందు క్లిమ్స్ విన్నానులే కానీ దాని అసలు ఈ మాదిరిగా ఉంటుంది అనుకోవాలి ఆ సీజీ ఆ కట్ అసలు ఆ స్టోరీలో ఇంకా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ చిన్నప్పుడు మమ్మీ సినిమాని దాంట్లో లైక్ ఆ సెగిల్టన్ ఎలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చినా నాకైతే నన్ను అడిగితే ఒక బాలీవుడ్ హాలీవుడ్నే బీట్ చేసే మూవీలాగా అనిపిస్తుంది విజువల్స్ అలా ఉన్నాయి సూపర్ నా సూపర్ 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 ఈ లుక్ కోసమే కదా మేము తనకలాడింది టైప్ భాషా లుక్ అనిపించింది రజనీకాంత్ గారు లాగా అనిపించింది సూపర్ నా సూపర్ అదే అక్కడే సక్సెస్ అయినా డైరెక్టర్ ఫస్ట్ ఫ్యాన్స్కి నచ్చినట్టు తీయాలనా ఆడియన్స్ నచ్చినట్టు తీయాలా అక్కడే డైరెక్ట్ సక్సెస్ అయినాడు ఆ లుక్సే హైలైట్ ఆయన ఇంకా మనం ప్రభాస్ ఏం చెప్పాలి ఆయనలో హ్యూమర్ మనకి ఎంత మనకు తెలుసు ఒక లాస్ట్ బాహుబలి తర్వాత హ్యూమర్ మిస్ అయినాము ఇప్పుడు మళ్ళీ బయట వచ్చేది బాహుబలి తర్వాత మిస్ అయిపోయినాం నా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా కరెక్ట్ అందరూ వచ్చి చూసే సినిమా అన్నా త్వరగా సంక్రాంతి బిగిన్ అయిపోతుంది త్వరగా సంక్రాంతి బిగిన్ అవుతుంది నాకు తెలిసి ఆ రేసులు ఎవరైనా తప్పుకోవడం బెస్ట్ ఆ రోజు ఉంటే బాస్ సినిమా ఉంది ఎవరైనా తప్పుకోవాలా ఏం చేయలేదు నన్ను అడిగితే తప్పుకుంటే బెస్ట్ మంచి కలెక్షన్లు వస్తాయి ఫస్ట్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమ్కి ఇంకా తమన్ ఏంటన్నా ఓజీతోనే హైప్ అంత హైప్ ఉండింది ఒక హర్రర్కి బ్యాక్గ్రౌండ్ ఎలా కొట్టాలో అలా కొట్టినాడన్న ఇప్పుడు వరకు మనం చూసి నిన్న ట్రైలరే దాంట్లోనే మనకి ఆ డెప్త్ అర్థమవుతుంది ఒక బీజిఎం ఎలా ఇవ్వాలో తమన్ అలా ఇచ్చాడు ఇంకా సినిమాలో ఆ రోజు ఇంకా ఎలా ఉంటుందో ఆ జెరిక్ సీన్స్ వాటికి ఎట్లా ఇస్తాడు అనేది వెయిటింగ్ ఆ కొన్ని సీన్స్ ఆ డార్క్ సీన్స్ ఉన్నాయి స్టోరీ ఏంటి అనేది లోపల నుంచి ఏదో వస్తుంది కొన్ని దాచి ఆ రోజు వదిలితే మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది సినిమా అదిరిపోతుంది నా ఓజీలో చూసినాము ఒక సాహో యూనివర్స్ని క్రియేట్ చేసినాడు సుజిత్ ఇప్పుడు బయట సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కలు కొడుతుంది స్పిరిట్లో ప్రభాస్ గారికి ఫాదర్గా మెగాస్టార్ ఉన్నాడు అని అది కాన ఆ హైప్ వాస్తవం అయితే ఇంకా ఈ రికార్డ్స్ ఎక్కడెక్కడో వెళ్ళిపోతాయినా అసలు ఆ క్యారెక్టర్కి కానీ ఆయన ఒప్పుకున్నాడు అనుకో మెగాస్టార్ గారు ఇంకా చెప్పలే ఇంకా అదే అంటున్నా ఇంకొచ్చే లైనప్స్ ప్రభాస్ అలా ఇలా లేవు అవి ఇంకా ప్యాన్ వరల్డే ఆ హైప్ కూడా ఆ మాదిరిగానే ఉన్నాయి ఇంక కల్కి 2 సలార్ 2 అసలు ఇంకా అవన్నీ మాట్లాడుకోలేము త్వరగా వచ్చేస్తే ఆయన కూడా కష్టపడుతున్నాడు ఫ్యాన్స్ కోసము దాదాపు ఒక 5 years గ్యాప్ వచ్చేసరికి అప్పుడు బాహుబలి అప్పటి నుంచి ఆయన ఎంత ఫాస్ట్గా ఉన్నాడంటే అంత ఫాస్ట్గా ఉన్నాడు ఆయన మన కోసం పాపం కష్టపడుతున్నాడు కానీ వెంటనే దిగేస్తాయి ఇంకా మూవీలు ఉండేటువంటి హైప్ మూవీలే ఇంకా సంక్రాంతి నుంచి స్టార్ట్ అయిపోతాయి అసలు అవి ఇంకా నో డౌట్ అన్నా ఇంకా లాస్ వస్తాయనే మాట ఉండదు ఎందుకంటే ఎక్కడైతే మైనస్ అయినామో అక్కడ హోంవర్క్ చేస్తున్నారు సో ఇంకా మనము తగ్గేదే టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోయిందన్న ఆల్రెడీ ఏమైపోతుంది మనది ఊహించుకోలేక జీర్ణించుకోలేక చాలామంది ఇండస్ట్రీలు కుళ్ళుతోనూ ఉన్నాయి వాస్తవమే అది అందుకు లాస్ట్ కర్ణాటకలోనే ఇష్యూ చేసినారు మొన్నటి సినిమా వస్తుంది ఏం చేస్తారు అంటే మనం అట్లా ఉన్నాము అందరం ఎంకరేజ్ చేస్తాం అది అందరూ తెలుసుకోవాలి తెలుగు వాళ్ళు ఎదుగుతున్నారు అంటే అది చూసి కుళ్ళుకునేది కాదు ఒకప్పుడు తమిళ సినిమాలు బాగున్నాయి మలయాళం సినిమాలు బాగున్నాయని మనం ఆదరించింది మనమే మల్లు సినిమాలు ఎవరు చూసేవాళ్ళట మనం చూసి మనం ఆదరించాం అలాంటప్పుడు మన ఎదుగుదలని ఎవరు ఆపలేరు అవునా కదా అలానే ఓకే పలానా ఇండస్ట్రీ నుంచి మంచి సినిమా వచ్చిందంటే అదొక ప్రౌడ్ మూమెంట్ అనుకోవాలి అంతేగాని ఇట్లా చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఆ పాలిటిక్స్ యూజ్ చేసి ఈ పాలిటిక్స్ యూజ్ చేసి ఆపాలనే మాత్రం ఎవడు తొక్కలేడు ఎవడు ఇది చేయలేడు ఎవడు అదేమంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటే అసలు పెళ్ళి అయిపోతుంది అట్లా ఎవరు ఆపలేని సినిమాలు ఇవన్నీ అది